భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరికీ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కలగాలని కోరుకుంటూ, మనకి ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం. శ్రీ క్రోధినామ సంవత్సరం అనగా క్రోధమును కలిగించేటువంటిది అని అర్థం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో జనులు కోపావేశాలతో ఉండడం, క్రోధములు పెరగడం, ఆగ్రహావేశాలు వంటి ఉండడం అనేటువంటిది ఈ సంవత్సరంలో కొంత ప్రాధాన్యతగా చెప్పబడింది. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధం అనేది ఉండడం అనేది ఒక ప్రత్యేకమైతే, ఇది కాకుండా ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రావడం, మంగళవారం ఉగాది అవడం చేత నవనాయకులలో అధిపతి అయినటువంటి, నవనాయకులకి రాజు అయినటువంటి, నవనాయకులలో రాజు మనకి కుజుడయ్యాడు. కుజుడు రాజు అవ్వడం, అలాగే ఇది క్రోధినామ సంవత్సరం అవడం చేత ఈ సంవత్సరం దొంగల భయాలు, అగ్ని భయాలు, అగ్ని ప్రమాదాలు, విశేషించి యుద్ధ భయాలు కొంత దేశాలని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది. విశేషించి భారతదేశానికి పశ్చిమ దేశాల వైపు, అలాగే ఈశాన్యం వైపు కొంత యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు వంటివి నెలకొనబోతున్నాయని తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం నవనాయకుల్ని మనం పరిశీలించినట్లయితే, నవనాయకులలో రాజు కుజుడు, మంత్రి శని. ఇదే కాకుండా విశేషించి అర్ఘ్యాధిపతి, మేఘాధిపతిగా శుక్రుడు, రసాధిపతిగా గురుడు ఇలా ఉండడం, ఈ రకమైనటువంటి నవనాయకుల యొక్క పరిస్థితిని మనం గ్రహించినట్లయితే 9 మందిలో 4 శుభులు, 5 పాపులుగా ఉండడం చేత మనకి ఈ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలతో ఉన్నటువంటి సంవత్సరంగా చూసుకోవాలి. విశేషించి ఈ సంవత్సరం కందులు వంటివి బాగా పండేటువంటి స్థితి కనబడుతోంది. ఎర్రటి భూములు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇదే కాకుండా విశేషించి పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు వంటివి వాటికి గిరాకీ పెరగడం వంటివి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా ఉద్యోగస్తులకి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏర్పడడం, రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి విశేషంగా కొంత శత్రుత్వాలు, గొడవలు ఏర్పడడం, చాలామంది అవినీతి పరుల మీద కఠినపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, చాలామంది రాజకీయ నాయకులు జైళ్ళు పాలవడం వంటివి ఈ సంవత్సరం స్పష్టంగా కనపడుతుంది. విశేషించి ప్రభుత్వాల మధ్య యుద్ధ వాతావరణం, గొడవలతో కూడినటువంటి వాతావరణం కనపడుతుంది. చాలా చోట్ల విశేషించి దక్షిణ భారతంలో ప్రభుత్వంలో, అధికారంలో మార్పులు ఏర్పడబోతున్నాయి. ఇంకా ఉత్తర భారతంలో ఏవైతే స్థితులు ఉన్నాయో అలాగే కొనసాగేటువంటి స్థితి గోచరిస్తుంది. ఇదే కాకుండా రాజకీయ పరంగా, అలాగే అభివృద్ధి పరంగా శ్రీ క్రోధినామ సంవత్సరం భారతదేశానికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను. నవనాయకులని, అలాగే మన జగన్ లగ్నాన్ని కూడా మనం పరిశీలించినప్పుడు ఈ సంవత్సరం విశేషించి భారతదేశానికి వృద్ధి పరంగా అనుకూలంగా ఉంది. ఇంకా స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ వంటి రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు తప్పవనేటువంటి స్థితి కనపడుతోంది. అనేక ప్రపంచంలో జరిగేటువంటి ఈ యుద్ధ పరిణామాలు కావచ్చు, యుద్ధ వాతావరణాల వల్ల కావచ్చు, కొన్ని ఇబ్బందులు స్టాక్ మార్కెట్లో ఏర్పడేటువంటి స్థితి, హెచ్చుతగ్గులు జరిగేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతోంది. ఇదే కాకుండా ఈ సంవత్సరం విశేషించి బంగారం యొక్క ధరలు పెరగడం, వెండి ధరలు పెరగడం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి మంత్రి శని అవడం చేత ఆ రంగంలో ధరలు పెరిగేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తుంది. రస వస్తువులకి గిరాకీ పెరుగుతుంది. ఈ సంవత్సరం భారతదేశంలో అభివృద్ధి స్పష్టంగా కనబడుతుంది. విశేషించి ఉత్తర భారతంలో, ఈశాన్య భారతంలో అధికంగా అభివృద్ధి కొనసాగేటువంటి స్థితి గోచరిస్తోంది. ఇదే కాకుండా శ్రీ క్రోధినామ సంవత్సరంలో అనేక చోట్ల విధ్వంసాలు జరిగేటువంటి స్థితి, అలాగే
కొంతమంది ఉగ్రవాదులు ఉగ్రశక్తుల ద్వారా కొన్ని దేశాలలో వినాశాలు వంటివి ఏర్పడడం, ఇబ్బందులు కలిగేటువంటి స్థితులు ఏర్పడడం స్పష్టంగా కనబడుతుంది. రాజు కుజుడవడం చేత ఉగ్రవాదుల వల్ల భయాలు, ఉగ్రవాదుల వల్ల ఇబ్బందులు కొన్ని దేశాలకి జరుగుతాయని తెలియజేస్తున్నాను. ఉద్యోగస్తులు ఈ సంవత్సరం ఆగ్రహావేశాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనేక రంగాలలో విశేషించి ఐటీ రంగం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగం మరియు మెటల్కి సంబంధించినటువంటి రంగాలలో కొంత ఇబ్బందులు పడేటువంటి స్థితి గోచరిస్తుంది. మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరం కొంత ఇబ్బందులతో కూడినటువంటి సంవత్సరంగా, అలాగే మనకి ఉపనాయకులను కూడా పరిశీలించినప్పుడు శుభగ్రహాలు అశుభగ్రహాలు రెండు సమానంగా ఉండడం, నవనాయకులలో పాపగ్రహాలు విశేషించి 5 ఉండడం చేత కొంత ఈ క్రోధినామ సంవత్సరంలో దేశానికి రాష్ట్రాభివృద్ధి విషయాల్లో కొంత ఇబ్బందులు మాత్రం కలుగుతాయని సూచిస్తున్నాను. రాజకీయ పరంగా ఈ సంవత్సరం అనేక మార్పులు, కొత్త వారికి మంత్రి పదవులు కొలువులు వంటివి ఏర్పడేటువంటి స్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది. గొడవలు ఎక్కువగా పెంపొందేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతోందని తెలియజేస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి ఫలితాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి విశేషించి బృహస్పతి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానంలో సంచరించడం, శని లాభస్థానంలో సంచరించడం, ఇదే కాకుండా మేషరాశి వారికి వ్యయస్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం, మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం, అత్యంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను. మేషరాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటకు వచ్చి అనుకున్న ప్రతి పనిని పూర్తి చేయడం, మీ యొక్క పనులలో విజయాన్ని పొందడం, ప్రతి చోట మీ మాట నగ్గడం, మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడం గమనించాల్సినటువంటి అంశం. ఇలాంటి ఈ సంవత్సరం మేషరాశి వారికి మళ్ళీ ఒక చాలా సంవత్సరాల వరకు రాలేనటువంటి స్థితి ఉన్నది. కాబట్టి శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం సూచిస్తున్నాను. మేషరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అభివృద్ధి, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు కూడా కలిసి రావడం స్పష్టంగా కనపడుతుంది. మేషరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయని తెలియజేస్తున్నాను. విశేషించి మేషరాశి వారికి, మేషరాశి వ్యాపారస్తులకి వ్యాపార రంగంలో లాభాలు రావడం, వ్యాపారాభివృద్ధి కలగడం, పెట్టుబడుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని తెలియజేస్తున్నాను. మేషరాశి స్త్రీలకి ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, ఆనందం, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి కూడా స్పష్టంగా కనపడుతుంది. అలాగే మేషరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. విదేశీ ప్రయాణాలు వంటివి ఏమైనా ఉంటే వాటిలో మీరు అనుకున్న అవకాశాలు పొందేటువంటి స్థితి గోచరిస్తుంది. మేషరాశి వారు ఈ సంవత్సరం గృహారంభ, గృహప్రవేశాల వంటి కార్యక్రమాలు కావచ్చు, వివాహాది శుభకార్యాలన్నీ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం మీరు పెట్టేటువంటి పెట్టుబడులు, మీరు ఖర్చు పెట్టేటువంటి ధనం ఇవన్నీ కూడా సరైన పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాల్లో సరైన సత్ఫలితాలు ఇస్తాయని, అలాగే గృహాలు వంటివి కొనుక్కోవడానికి, గృహయోగం వంటి వాటికి శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి జన్మ రాశి యందు బృహస్పతి సంచరించడం, అలాగే విశేషించి
వృషభ రాశి వారికి ఈ సంవత్సరం దశమ స్థానంలో శని సంచారం, అలాగే వృషభ రాశి వారికి లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతు సంచారం చేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి శని అనుకూలంగా వ్యవహరించడం, రాహు అనుకూలంగా ఉన్నప్పటికీ జన్మ గురుని యొక్క ప్రభావం చేత వృషభ రాశి వారికి పనులయందు ఒత్తిళ్ళు, కుటుంబమునందు కొన్ని సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి స్థితి గోచరిస్తోంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు వంటి వాటిల్లో మీకు కొంత అనుకోని ఇబ్బందులు, ఖర్చులు, సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉండడం, కృషికి తగిన ఫలితం రావడానికి కొంత సమస్యలు ఏర్పడడం గోచరిస్తుంది. వృషభ రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభములు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయి లాభాలు లేకపోవడం కొంత నిరాశపరుస్తుంది. వృషభ రాశి వ్యాపారస్తులకి కొన్ని వ్యాపారపరమైనటువంటి సమస్యల మీద ఆ సమస్యలను మీరు బయటికి దాటడానికి కొంత ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. వృషభ రాశి వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి సంవత్సరంలో ద్వితీయార్థము కొంత అనుకూలంగా ఉందని మాత్రం సూచిస్తున్నాను. వృషభ రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి అని సూచిస్తున్నాను. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు కొంత కలిగేటువంటి స్థితి స్త్రీలకు గోచరిస్తుంది. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇక వృషభ రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. విదేశీ ప్రయాణాలు, విదేశాల కోసం మీరు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తుంది. వృషభ రాశి వారికి విశేషంగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు, అయితే శ్రమపరంగా కొంత కష్టముతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి స్థితులలో కొంత మీరు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. వృషభ రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం, విశేషంగా దత్తాత్రేయుని ఆలయంలో తీపి పదార్థాలని నివేదన చేసి దాన్ని పంచిపెట్టడం వంటివి చేయడం వల్ల కొంత మరింత శుభ ఫలితాలు పొందొచ్చని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం భాగ్యస్థానమునందు శని సంచారం, వ్యయస్థానమునందు గురుని యొక్క సంచారం, విశేషించి దశమ స్థానంలో రాహు, చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం కొంత అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ ఖర్చులు, అప్పుల బాధలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మాత్రం గోచరిస్తుంది. మిథున రాశి వారు కొత్తగా భూములు లేదా అపార్ట్మెంట్లు లేదా బంగారం వంటి చోట్ల ధనాన్ని ఖర్చు పెట్టడం, కొన్ని ఇన్వెస్ట్మెంట్ల కోసం అప్పులు చేయాల్సినటువంటి స్థితి రావడం, అలాగే మీరు మీ యొక్క శారీరక సౌఖ్యం, మానసిక సౌఖ్యం లేదా ఆడంబరాల కోసం చేసేటువంటి కొన్ని ధనపరమైనటువంటి ఖర్చులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మాత్రం ఈ సంవత్సరం గోచరిస్తోంది. మిథున రాశి వారికి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటి విషయాల్లో కొంత సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి, విశేషించి ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళకి ఉద్యోగంలో మీ యొక్క ఉద్యోగం ఉంటుందా లేదా అనేటువంటి కొంత భయాందోళనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయని మాత్రం సూచిస్తున్నాను. ఇక మిథున రాశి విశేషించి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీరు పెట్టిన పెట్టుబడి
మీరు చేసేటువంటి వ్యాపారం, అలాగే మీరు ఆశించినటువంటి పంటలు సంబంధించినటువంటి విషయాల్లో ఆశించిన స్థాయి కాకపోయినా పెట్టిన పెట్టుబడులు తెచ్చుకునేటువంటి స్థాయిలో మీకు ఫలితాలు ఉంటాయని మాత్రం సూచిస్తున్నాను. మిథున రాశి వ్యాపారస్తులకి శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. వ్యాపారాభివృద్ధికి జరుగుతుంది. అయితే వ్యాపారం కోసం మీరు అప్పులు తీసుకురావడం, అప్పులు పుట్టించడం వంటివి జరుగుతాయని, అయితే మీకు కావలసినటువంటి ధనం సమయానికి అందడం, అప్పులు వంటివి మీకు లభించడం వంటివి స్పష్టంగా గోచరిస్తోంది. మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరం మిథున రాశి వ్యాపారస్తులకి కలిసి వచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. మిథున రాశి విశేషించి సినీ రంగం, రాజకీయ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత శుభ ఫలితాలు, సఫలీకృతంతో కూడినటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మిథున రాశి స్త్రీలకి ఈ సంవత్సరం ఖర్చులు అధికంగా అవుతాయి. మీ యొక్క ఆడంబరాల కోసం, కుటుంబ అవసరాల కోసం కొంత ధనాన్ని అధికంగా ఖర్చు చేసేటువంటి స్థితి ఉన్నది. కొన్ని సందర్భాల్లో అప్పు తెచ్చి మరీ ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి గోచరిస్తోంది. మిథున రాశి వారు ధనానికి సంబంధించినటువంటి ఖర్చుల విషయంలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో నియంత్రణ పెట్టుకోవాలని మాత్రం సూచిస్తున్నాను. మిథున రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని, సత్ఫలితాలు కనపడుతున్నాయని తెలియజేస్తున్నాను. మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత సత్ఫలితాలు, ఖర్చుల పరంగా కొంత ప్రతికూల ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, మిథున రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే గురువారం రోజు శనగలతో చేసిన ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి, ఆలయాలలో నివేదన చేసి దాన్ని పంచిపెట్టడం, శనగలని తాంబూలంలో పెట్టి ముత్తైదువులకు కానీ బ్రాహ్మణులకు కానీ తాంబూలాన్ని, వస్త్రాలని సమర్పించడం. ఇదే కాకుండా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి విశేషించి అష్టమ స్థానమునందు శని సంచరించడం, అలాగే భాగ్యస్థానమునందు రాహు, తృతీయ స్థానమునందు కేతు సంచారం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం లాభస్థానమునందు బృహస్పతి సంచరించడం చేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుబలం లాభస్థానంలో ఏర్పడడం వల్ల కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి గోచరిస్తోంది. కర్కాటక రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో సమస్యలు, ఇబ్బందులు ఎన్ని ఏర్పడినప్పటికీ మీ యొక్క నిష్ఠతో, మీ యొక్క కృషితో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని మాత్రం సూచిస్తున్నాను. కర్కాటక రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు కొంత అధికంగా ఉంటాయి. అయినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన ఉద్యోగంలో నిలబడడం, అనుకున్న పనులు పూర్తి చేయడం, మంచి పొజిషను, ట్రాన్స్ఫర్లు వంటివి కూడా మీకు అనుకూలంగా వ్యవహరించడం వంటివి జరుగుతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉద్యోగస్తులకి కొంత కలిసి వస్తుందని మాత్రం సూచిస్తున్నాను. అయితే కర్కాటక రాశి ఉద్యోగస్తులకి పని ఒత్తిళ్ల వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి స్థితి గోచరిస్తుంది. కర్కాటక రాశి వ్యాపారస్తులకి శ్రీ క్రోధినామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కొంత ఇబ్బందులు మాత్రం తప్పవు. అలాగే అనేక సమస్యలు, ఆటుపోట్లు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఈ సంవత్సరం కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. అయితే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరంలో కొంత మెరుగైన ఫలితాలు వ్యాపారస్తులకు కనపడతాయని సూచిస్తున్నాను. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు, సంవత్సరాంతంలో కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు.
రాజకీయ పరంగా అనేక సమస్యలు ఇబ్బందులు ఏర్పడతాయని సూచిస్తున్నాను. కర్కాటక రాశి స్త్రీలు కుటుంబ విషయాలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు మిమ్మల్ని కొంత వేధించేటువంటి స్థితి ఉన్నది. అయితే గురు బలం లాభంలో గురుడు అనుకూలంగా ఉండడం చేత ఆ సమస్యలను కొంత అధిగమించి సంవత్సర అంత్యంలో శుభ ఫలితాలను మాత్రం పొందుతారని సూచిస్తున్నాను. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు మాత్రం గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. కర్కాటక రాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విశేషించి వీరు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, ఓం నమః కృష్ణాయ నీలాయ శికంఠ నివాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం, అలాగే ఆదివారం నవగ్రహ పీడ హర స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో కళత్ర స్థానంలో శని సంచరించడం, దశమ స్థానంలో బృహస్పతి సంచరించడం, అలాగే అష్టమ స్థానంలో రాహు, వాక్ స్థానంలో కేతు ప్రభావం ఉండడం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారు ఈ సంవత్సరం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలని సూచిస్తున్నాను. విశేషించి సింహరాశి వారికి ఈ సంవత్సరం గొడవలకి దూరంగా ఉండాలి, ఆగ్రహావేశాలకి దూరంగా ఉండాలి మాత్రం సూచిస్తున్నాను. సింహరాశి వారికి వాక్ స్థానంలో కేతు, అష్టమ రాహు ప్రభావం వల్ల బీపీ వంటి సమస్యలు, గొడవల వంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది. సింహరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు మాత్రం వేధిస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి అనుకూలంగా ఈ సంవత్సరం ఉన్నాయి. సింహరాశి ఉద్యోగస్తులకి ప్రథమార్థం చాలా అనుకూలం, విశేషించి ద్వితీయార్థంలో కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఏర్పడతాయని సూచిస్తున్నాను. సింహరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, వ్యాపారాభివృద్ధి కనపడుతోంది. సింహరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. సినీ రంగం వారికి రాజకీయ ఒత్తిడి ఉంటుంది. సింహరాశి మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం రాజకీయపరమైనటువంటి కొంత సమస్యలు ఏర్పడతాయని తెలియజేస్తున్నాను. ఇక సింహరాశి విశేషించి స్త్రీలకి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అష్టమ రాహు ప్రభావం వల్ల కొంత నొప్పులు, అలాగే బీపీ, షుగర్ వంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి, వాతం వంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. అలాగే సింహరాశి స్త్రీలు విశేషించి ఈ సంవత్సరం శాంతంగా మీ యొక్క పనులు చేసుకోవడానికి ప్రయత్నించాలని మాత్రం సూచిస్తున్నాను. స్త్రీలకి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని, కుటుంబ పరంగా కొంత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుందని మాత్రం సూచిస్తున్నాను. ఇక సింహరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విద్యార్థులు ఈ సంవత్సరం మీరు చేసేటువంటి పనుల్లో విద్యాపరమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు పొందుతారని సూచిస్తున్నాను. సింహరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ఆదివారం ఆదిత్య హృదయ పారాయణం చేయడం, అలాగే విశేషించి మంగళవారం రోజు దుర్గాదేవిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి 6వ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం, భాగ్యస్థానంలో బృహస్పతి సంచరించడం, ఇదే కాకుండా కన్యా రాశి వారికి జన్మ రాశి యందు కేతు, కళత్రంలో రాహు ప్రభావం చేత గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలమైన సత్ఫలితాలు ఇస్తుందని సూచిస్తున్నాను. విశేషించి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా గోచరిస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు,
అలాగే ఉద్యోగంలో ధనపరమైనటువంటి లాభాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కన్యా రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ఉత్తమమైన సంవత్సరం. వ్యాపార పరంగా ఈ సంవత్సరం అభివృద్ధి కలుగుతుంది. ధన సహాయం కూడా లభిస్తుంది. మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కొంత తొలగుతాయి. కన్యా రాశి వారు విదేశీ ప్రయాణాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని సూచిస్తున్నాను. కన్యా రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం విశేషించి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి స్త్రీలకి కళత్ర స్థానంలో రాహు ప్రభావం వలన కుటుంబ సమస్యలు, గొడవలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. మానసిక ఆందోళనలు కొంత కుటుంబంలో అనేక ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కన్యారాశి స్త్రీలకు కనబడుతున్నాయి. కన్యారాశి విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను కొంత కష్టపడి జాగ్రత్తలతో మీరు వ్యవహరించాలి. చదువు విషయంలో ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను. మొత్తం మీద కన్యారాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు, విద్యార్థుల పరంగా స్త్రీల పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. భాగ్యంలో గురుడు, శని అనుకూల ప్రభావం చేత రాజకీయ పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని పొందుతారు. విశేషించి మీకు ఉన్నత స్థానాలు, పదవులు పొందేటువంటి స్థితి గోచరిస్తోంది. మొత్తం మీద కన్యా రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరాన్ని సూచిస్తున్నాను. కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే ఆదివారం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, గురువారం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, శుక్రవారం కనకదార స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి విశేషించి ఈ సంవత్సరం వ్యయస్థానమునందు కేతు, 6వ స్థానంలో రాహు అనుకూలంగా వ్యవహరించడం, తులారాశి వారికి విశేషించి 5వ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం, ఇవి కలిసి వచ్చేటువంటి అంశం. ఇక తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో అష్టమ గురుని యొక్క ప్రభావం వలన కొంత ఇబ్బందులు, సమస్యలు ఏర్పడేటువంటి స్థితి ఉన్నది. తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో అష్టమ గురుని ప్రభావం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత సమస్యలు, కుటుంబ విషయాలలో ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడేటువంటి స్థితి గోచరిస్తుంది. తులారాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి లేదా రాజకీయ ఒత్తిళ్ళు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి తులారాశి వారికి ఈ సంవత్సరం. అయినప్పటికీ మీరు ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే మీరు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ ఒత్తిడిని అధిగమించి శుభ ఫలితాలని పొందగలరు. అలాగే తులారాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ప్రథమార్థం వ్యాపారానికి అనుకూలంగా లేకపోవడం, ద్వితీయార్థంలో వ్యాపారస్తులకి కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించేటువంటి స్థితి గోచరిస్తోంది. విశేషంగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో మొదటి 6 నెలల్లో కొంత ఈ సమస్యలు ఏర్పడతాయి. కానీ తులారాశి వారికి శని బలం, రాహుకేతు బలం ఉండడం చేత ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి బయటకు వచ్చి ముందుకు వెళ్ళి సత్ఫలితాలను మాత్రం పొందుతారని సూచిస్తున్నాను. తులారాశి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. తులారాశి సినీ రంగం వారికి, మీడియా రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. తులారాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కొంత కష్టపడాల్సినటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు, అలాగే వీటిలో కొంత పని ఒత్తిళ్ళు, రాజకీయ సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయని మాత్రం సూచిస్తున్నాను. తులారాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొంది జాగ్రత్త వహించాలి, కొన్ని పరిణామాలు చేసుకోవాలనేటువంటి వాటికి మీరు ఆచరించవలసినటువంటి విషయాలు. తులారాశి వారు ఈ సంవత్సరం మొత్తం విశేషంగా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం అత్యంత అవసరం. తులారాశి వారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం, ఆదివారం రోజు సూర్యాష్టకం వంటివి పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలని పొందుతారని తెలియజేస్తున్నాను.
తదుపరి రాశి వృశ్చిక రాశి. విశేషించి వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో చతుర్థ స్థానమునందు శని సంచరించడం, పంచమ స్థానంలో రాహు, లాభస్థానంలో కేతు యొక్క సంచారం, కళత్ర స్థానంలో బృహస్పతి సంచరించడం, ఈ యొక్క గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి గ్రహస్థితి అని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కలిసి వచ్చేటువంటి సంవత్సరం అని సూచిస్తున్నాను. వృశ్చిక రాశి వారికి విశేషించి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు, గుర్తింపులు, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా గోచరింపబడుతోంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి, ధనలాభం కలుగుతుంది. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, వృశ్చిక రాశి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం, అద్భుతమైనటువంటి సంవత్సరం. ఇంకా వృశ్చిక రాశి స్త్రీలకి పని ఒత్తిళ్ళు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మీకు ఆహ్లాదకరంగా అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా అయ్యేటువంటి విధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మొదటి 3 నెలలు మధ్యస్థ ఫలితాలు, ఆఖరి 9 నెలలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి విశేషంగా శ్రీ క్రోధినామ సంవత్సరం గ్రహస్థితులలో మార్పు తెచ్చి ముందుకి మిమ్మల్ని పంపి విజయాల వైపు తీసుకెళ్లేటువంటి సంవత్సరంగా చూడాలని మాత్రం సూచిస్తున్నాను. వృశ్చిక రాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆరోగ్య విషయాలలో, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించడం, శివాలయంలో శివుడికి అభిషేకం వంటివి శనివారం రోజు ప్రత్యేకంగా చేసుకోవడం, మందపల్లి వంటి క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి ధనురాశి. ధనురాశి వారికి విశేషించి తృతీయ స్థానంలో శని సంచరించడం, చతుర్థ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతు యొక్క సంచారం, ఇంకా వృశ్చిక రాశి వారికి శత్రుస్థానమైనటువంటి 6వ స్థానంలో బృహస్పతి సంచరించడం చేత ఈ సంవత్సరం ధనురాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశేషించి తృతీయ స్థానంలో శని, చతుర్థ స్థానంలో రాహు, 6వ స్థానంలో గురుని యొక్క ప్రభావం చేత ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత సమస్యలు ఏర్పడేటువంటి స్థితి ఉన్నది. శని బలం ఉన్నప్పటికీ బృహస్పతి యొక్క అనుకూలత లేకపోవడం చేత ప్రతి పనులలో రాజకీయ ఒత్తిళ్ళు, అవమానాలు, ఇబ్బందులు మిమ్మల్ని వేధించేటువంటి స్థితి ఉన్నది. శత్రువర్గం వల్ల ఇబ్బందులు కలుగుతాయని సూచిస్తున్నాను. విశేషించి ధనురాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, ఉద్యోగంలో మీ యొక్క తోటి వారితో అనుకోని చికాకులు, పని ఒత్తిళ్ళు, ఇబ్బందులు, వేదనలు వంటివి కొంత మీకు ఇబ్బంది కలిగించేటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. ధనురాశి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మొదటి 6 నెలలు కొంత సమస్యలతో కూడినటువంటి వాతావరణం, అలాగే ద్వితీయార్థం ఏదైతే ఉన్నదో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని సూచిస్తున్నాను. ఇక ధనురాశి వారికి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యాపార పరంగా మీరు చేసేటువంటి విషయాల్లో, వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలలో కొంత ఆలస్యము, కొంత ఇబ్బందులు కలిగేటువంటి స్థితి గోచరిస్తుంది. ధనురాశి విశేషించి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మీరు చేసేటువంటి పనులు సత్ఫలితాలు ఇస్తాయి. శని బలం అనుకూలంగా ఉండడం చేత విశేషంగా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా కొంత
అనుకూల మరియు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. ధనురాశి స్త్రీలకి కొంత కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నప్పటికీ శని రాహు కేతువుల అనుకూల ప్రభావం, ఇతర గ్రహాల అనుకూల ప్రభావం వల్ల ఆ యొక్క సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళి విజయాన్ని పొందేటువంటి స్థితి గోచరిస్తోంది. ధనురాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం సూచిస్తున్నాను. విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని తెలియజేస్తున్నాను. ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే విశేషంగా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం మంచిది. అలాగే ముత్తైదువులకి బట్టలని తాంబూలాన్ని సమర్పించడం, శనగల్ని వారికి దానం ఇవ్వడం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని, గురువారం రోజు ముత్తైదులకి పసుపు వంటి కాళ్ళకి రాసి వారికి సుగంధ ద్రవ్యాలతో అలంకరణ చేసి తాంబూలాన్ని శనగల్ని సమర్పించాలని మాత్రం తెలియజేస్తున్నాను. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి గోచార పరంగా మనం చూసుకున్నట్లయితే ధనస్థానం వాక్స్థానం నందు శని ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉండడం, ఇదే కాకుండా మకర రాశి వారికి విశేషించి తృతీయ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో కేతు కొంత అనుకూలంగా ఉండడం, మకర రాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలించడం చేత మకర రాశి వారికి గత కొన్ని సంవత్సరాలలో ఏలినాటి శని వల్ల ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ సమస్యల నుండి మార్పు తెచ్చుకునేటువంటి సంవత్సరంగా, ఆ సమస్యల నుండి బయటకు వచ్చి అనువైన దిశ వైపు ప్రయాణించేటువంటి సంవత్సరంగా ఇది తెలియజేస్తున్నాను. మకర రాశి వారు ఏలినాటి శని అంత్య భాగంలో ఉండడం చేత ఈ సంవత్సరం కొంత మీకు అనుకూలమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితి గోచరిస్తుంది. మకర రాశి వారికి విశేషించి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కావలసినటువంటి పదవి, కావలసినటువంటి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో సమస్యలు తొలగి కొంత శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తుంది. అయితే మకర రాశి వారికి రాజకీయ ఒత్తిళ్లు మాత్రం, ఇబ్బందులు మాత్రం కనబడుతున్నాయి. మకర రాశి రాజకీయ నాయకులకి విశేషంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మకర రాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వ్యాపారస్తులకి ధనపరమైనటువంటి కొంత సమస్యలు, ఇబ్బందులు వేధించినప్పటికీ ఈ సంవత్సరం కలిసి వస్తుందని మాత్రం సూచిస్తున్నాను. అప్పులు, విశేషించి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ధనం ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటకు వస్తారు. మకర రాశి వారు కోర్టు విషయాలు, వ్యవహారాల్లో ఈ సంవత్సరం కొంత శుభ ఫలితాలని, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి స్థితి గోచరిస్తోంది. ఇక మకర రాశి వారికి విశేషించి స్త్రీలకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను. మకర రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి గోచరిస్తోంది. మొత్తం మీద మకర రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఇది అనుకూలమైనటువంటి సంవత్సరంగా, మార్పు తెచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే విశేషించి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, శనివారం రోజు నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం జన్మ శని సంచరించడం, అలాగే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కేతు యొక్క ప్రభావం ఉండడం, ఇదే కాకుండా కుంభరాశి వారికి విశేషించి చతుర్థ స్థానంలో బృహస్పతి సంచరించడం చేత ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంత మెరుగైన ఫలితాలు, అలాగే ఈ సంవత్సరంలో కొంత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని సూచిస్తున్నాను. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజకీయ, మానసిక, కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్లో కొంత మార్పు వచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను. ఆ రాజకీయపరమైనటువంటి సమస్యల నుండి, అలాగే కోర్టు వ్యవహారాలు, కుటుంబ సమస్యల నుండి కొంత బయటకు వచ్చి మీరు ముందుకు వెళ్ళేటువంటి, మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళి సఫలీకృతం అయ్యేటువంటి స్థితి ఈ సంవత్సరం మాత్రం మీకు ఏర్పడుతుంది. కుంభరాశి వారికి
అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను. ధనపరమైనటువంటి విషయాలలో, ఖర్చుల సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. కుంభరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. కుంభరాశి ఉద్యోగస్తులకి ఆశించిన స్థాయి ఫలితాలు రాకపోయినా వేరే కొత్త ఉద్యోగాలు కొలువు ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, ఏదో రకంగా కొంత ధనపరమైనటువంటి సమస్యల నుండి బయటకు వచ్చి కొంత ధనానికి సంబంధించిన విషయాల్లో అనుకూలత కలగడం మాత్రం గోచరిస్తుంది. ఇక మీ మీద జరిగినటువంటి అనేక రాజకీయ విషయాల నుండి బయటికి వచ్చి మీరు మీ యొక్క విధానంలో ముందుకు వెళ్ళేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతోంది. ఇక కుంభరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. అయితే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయని మాత్రం వ్యాపారస్తులకి తెలియజేస్తున్నాను. కుంభరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి రాదు. కుంభరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కష్టాలు, సమస్యలు మాత్రం వెంటాడతాయి. వాటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. ఇక కుంభరాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు, మానసిక వేదనలు, ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. కుంభరాశి విద్యార్థులు కొంచెం కష్టపడి జాగ్రత్తగా చదువుకుని వారు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి వారి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే మందపల్లి, తిరునల్లార్, శని సింగాపూర్ వంటి దివ్యక్షేత్రాలని దర్శించడం, శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, నవగ్రహ ఆలయాలను దర్శించుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం, నువ్వుల నూనె వంటివి దానాలను చేసుకోవడం, శనికి దానాలు వంటివి చేసుకోవడం, ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారని తెలియజేస్తున్నాను. కుంభరాశి వారు ఆగ్రహ ఆవేశంతో కూడిన నిర్ణయాలకి, గొడవలకి ఈ సంవత్సరం దూరంగా ఉండాలని ఒక్కసారి సూచిస్తూ, ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలు అధికంగా అయితే మాత్రం దుర్గాదేవిని ప్రార్థించాలని మాత్రం తెలియజేస్తున్నాను. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి విశేషించి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం చేత, అందులోనూ ఏలినాటి శని వ్యయస్థానంలో ఉండడం చేత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఖర్చులతో నిండి ఉన్నటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టడం కొంత అధికంగా గోచరిస్తుంది. ఇక మీనరాశి వారికి ఆరోగ్య సమస్య, విశేషించి జన్మ రాహు కళత్రంలో కేతు ప్రభావం చేత, అలాగే బృహస్పతి తృతీయంలో నీచంలో ఉండడం చేత ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవల వల్ల ఇబ్బందులు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మీనరాశి వారు ఈ సంవత్సరం శాంతంగా వ్యవహరించాలి. ఏ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వృత్తి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏ విషయంలోనూ మీ ప్రమేయం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నాను. మీనరాశి వారికి జన్మ రాహు కళత్రంలో కేతు ప్రభావం వల్ల పని ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు, రాజకీయ ఒత్తిళ్ళు మిమ్మల్ని వేధించేటువంటి స్థితి ఉన్నది. ఎవరికైనా ధన సహాయం చేయడం కూడా మీకు అది ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కలగడం, కోర్టు వ్యవహారాలు వంటివి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ మీద కొంతమంది నిఘా, అలాగే మీ మీద కొంతమంది వల్ల ఇబ్బందులు వంటివి, రాజకీయ ఇబ్బందులు వంటివి కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదని మాత్రం సూచిస్తున్నాను. గురుబలం కూడా లేకపోవడం, తృతీయంలో బృహస్పతి యొక్క సంచరించడం చేత మీనరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉంటాయి. నిరుద్యోగులకి కొంత కష్టాలతో కూడుకున్నటువంటి సమయం. మీనరాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో అప్పుల బాధలు వేధించేటువంటి స్థితి గోచరిస్తోంది. మీనరాశి స్త్రీలు మానసికంగా దృఢంగా ఉండాలి. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత వేధించేటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం కనబడుతోంది. మీనరాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీనరాశి సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి రాదు. ఇబ్బందులు, సమస్యలు మిమ్మల్ని వేధిస్తుందని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం చాలా ప్రతికూలంగా ఉందని, అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి వారు
శ్రీ క్రోధినామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుణ్ణి దుర్గాదేవిని పూజించడం, మంగళవారం రోజు విఘ్నేశ్వరుణ్ణి, శనివారం రోజు దుర్గాదేవిని పూజించడం చేత, అలాగే శనివారం రోజు విశేషించి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, అలాగే శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవాలని సూచిస్తూ, మీనరాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలని మాత్రం తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మీనరాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రంతో పాటు నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని కూడా నిత్యం పారాయణం చేయడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలిగి గ్రహ పీడలు తొలగుతాయని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, ఆ రాశివారు ఎలాంటి మీరు ఆచరించినట్లయితే, రెమెడీస్ వంటివి చేసుకున్నట్లయితే ఎలాంటి శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటి అంశాన్ని తెలియజేశాను. ఇవి ఆచరించడం వల్ల ఆ యొక్క గ్రహపీడలు తొలగి మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి, ప్రతి ఒక్కరికి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు అని తెలియజేస్తూ అందరికీ మరొకసారి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి ధన్యవాదాలు. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, పంచాంగకర్త. నమస్కారం.